16 సంవత్సరాల అమ్మాయికి 20 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళిద్దరూ కాలేజీలోనూ లేకపోతే 10th క్లాస్లోనూ చిన్నప్పటి నుంచో లేకపోతే ఎట్నో పరిచయం అయ్యి వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. వీడి లోపల వచ్చి ఐ లవ్ యూ అంటాడు. ఇది ప్రేమ కాదండి, ఆకర్షణ మాత్రమే. దాన్ని ఈ పిల్ల ఏమనుకుంటుంది, ప్రేమ అనుకుంటుంది. ప్రేమ అనుకొని ఆహా ఇంతకంటే నన్ను ప్రేమించేవాడు ఎవడన్నుండా అని వాడమ్మట వెళ్ళిపోద్ది. ఈ పిల్ల ఒంటి మీద ఉన్న బంగారం నగలు అన్నీ కుదబెడతారు. ఏడో అక్కడ 4-5 నెలలు హాయిగా జలసా చేస్తారు, వస్తారు. ఈ లోపల ఊరు మొత్తం డప్పు కొట్టినట్టే టామ్ టామ్ అయ్యిద్ది. ఈ పొలం లేసిపోయిందని ఊరు మొత్తం తెలిసిపోద్ది. అప్పుడు ఇంటికి తిరిగి అయిపోద్ది, అక్కడ అంతా అయిపోద్ది. ఇంటికి తీసుకొచ్చి పిల్లని వదిలిపెడతాడు. గోవిందార్పణ. దీన్ని చేసుకోవటానికి ఎవడు రాడు, ఊరు మొత్తం పరుగు పోద్ది. అందుకని తల్లిదండ్రులు చూసి చేసి పెళ్లి చేసిందనక ఆగండి. వాళ్ళు మన మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి, మనలాగా మన పిల్లలు కాకూడదని చదివించుకుందాం పిల్లల్ని అని వాళ్ళు అనుకుంటారు. మనం చదువు పేరు మీద వెళ్ళిపోతాం. వాడెవడో ముక్కు మొఖం తెలియని వాడిని ప్రేమించుతాం, వాడి చేతిలో మోసపోతాం. అసలు మనల్ని వాడు ఎందుకు ప్రేమిస్తుంటే మన వెనకే కొద్దిగా ఆస్తి ఉందో, మన వెనక డబ్బు ఉందో, లేకపోతే మన అందాన్ని కాదండి, ఎంత అందంగా ఉన్నా ఎవడు నిజంగా ప్రేమించడు. అందాన్ని అస్సలు ప్రేమించడు వాడు. డబ్బు లేకపోతే ఇంకేదన్నో మన నుంచి ఆశించే తప్ప ఎవ్వడూ ప్రేమించడు. మన తల్లిదండ్రులు మనకు అండగా ఉన్నారనుకోండి, వాడు రేపు ఏదైనా కొట్టినా తిట్టినా మనం వాళ్ళకి చెప్పుకునే తీరు ఉంటుంది. ఇప్పుడు వాడమ్మడి పడిపోతాం, మనం ఎవరికి చెప్పుకునే తీరు ఉండదు. మనం ఎవరికి చెప్పినా కానీ ఓ ఇది లేసి వచ్చిందిలే అని అనుకుంటారు. అందుకోసం తల్లిదండ్రులు చూసి చేసిందనక ఆగండి. వాళ్ళు మన మంచి కోసమే ఆలోచించుతారు.